హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఇంగ్లీకం గురించి మనం తెలుసుకుందాము. ఇంగ్లీకం అనేది చాలా మందికి తెలియకపోవచ్చు అండి. కాకపోతే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, దొరుకుతుంది. ఇది అన్ని రకాల చౌదాపొడి దుకాణాల్లో అవైలబుల్ గా ఉంటుందండి. ఇంగిలీకం అంటారు, దాని పేరు వచ్చేసి ఇంగిలీకం. ఓకేనా? సో మీరు మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా తెలిసిపోతుంది, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. నరాల బలానికి కానివ్వండి, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ కాకుండా అండ్ పటుత్వానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీనిని కేవలం డైరెక్ట్ గా వాడకుండా ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఇమ్యూనిటీ పవర్ ని పెంచే విధంగా మనం దాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ శీఘ్రస్ఖలనాన్ని తయారు చేసేటువంటి ఆ మెడిసిన్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకొని వీటిని ఆయుర్వేదిక్ గుళికల్లాగా తయారు చేసుకొని ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో దాని గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక పాయింట్ లోకి వచ్చేద్దాము. మెయిన్ గా ఈ ఇంగ్లీకాన్ని దేంతో వాడుకోవాలి అంటే ఇక్కడ మనం కొన్ని ఐటమ్స్ చెప్తాము. ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా అన్ని సమమోతాదులో తీసుకోవాలి. సో ఒకటి వచ్చేసి ఫస్ట్ శొంఠి, గుర్తుపెట్టుకోండి. శొంఠి, పటిక బెల్లం. పటిక బెల్లం అంటే దాదాపు చాలా మందికి తెలియకపోవచ్చు. దీన్ని పటిక బెల్లం అంటారు, కంట చక్కెర అని కూడా పిలుస్తూ ఉంటారు. సో పటిక బెల్లము, అదేవిధంగా దీంతో పాటు శొంఠి, గుర్తుపెట్టుకోండి. శొంఠి, పటిక బెల్లము, జాపత్రి, ఇంగిలీకము, బెల్లం. ఓకేనా? జాపత్రి, ఇంగిలీకము, బెల్లం, వీటన్నిటిని సమభాగాలుగా తీసుకోవాలి. సో అన్ని కూడా మెత్తగా దంచుకొని, విడివిడిగా దంచుకొని మెత్తగా పొడి చేసుకోండి. మొత్తం పొడి చేసుకున్న తర్వాత లాస్ట్కు చివరిలో సరిపడా బెల్లం అనేది దీనికి వేసుకొని మెత్తగా దంచి, బెల్లం వేసాం కాబట్టి ఖచ్చితంగా అది మనకు ముద్దలాగా తయారవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఈ ముద్దను చిన్న చిన్న గుళికల్లాగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకొని ఆరబెట్టుకొని ఒక సీసాలో ఆరిన తర్వాత, మంచిగా ఎండిన తర్వాత ఒక సీసాలో వేసి భద్రపరచుకోండి. భద్రపరచుకున్న తర్వాత రోజు అన్నం తిన్నాక 1 లేదా 2 మాత్రలు, ఫస్ట్ స్టార్టింగ్ ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి ఉదయము, అదేవిధంగా రాత్రి అన్నం తిన్నాక ఒక్కొక్క మాత్ర వాడుకోవాలి. అదేవిధంగా కొంతకాలం అంటే సుమారుగా 1 month 45 days గడిచిన తర్వాత రోజుకు ఉదయం 2 రాత్రి 2 మాత్రలు చొప్పున కూడా వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శీఘ్రస్ఖలన సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మేము తయారు చేసే మెడిసిన్ లో కూడా ఇంగిలీకాన్ని మేము యాడ్ చేస్తాము. సో చాలా స్పెషల్ ఐటమ్ అండి ఇంగిలీకం అనేది, చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి ఒకసారి అంటే ఇది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే నరాల బలహీనత మీద అండ్ ఇమ్యూనిటీ పవర్ మీద ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంగిలీకం అనేది చాలా అద్భుతంగా మనకు ప్రయోజనాన్ని అందిస్తుంది. అండ్ ఇది మీకు చెప్పే కదా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది. అండ్ ఇది వాడే సందర్భాల్లో, ఈ గుళికల్ని వాడే సందర్భాల్లో చారు, ముఖ్యంగా చింతపులుపు చారు, సాంబారు, ఓకేనా, వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. పులుపుకు ఇది వ్యతిరేకం అండి. ఎందుకంటే మనం ఈ మాత్రలు వాడుకుంటూ పులుపు పదార్థాలు కనుక సాంబార్ ఇలాంటివి తీసుకున్నట్లయితే కనుక ఈ మందుల్ని అది మనకి ఎలాంటి నష్టం ఉండదండి. శరీర పరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టం వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే మనం తిన్న మందుల్ని పని చేయకుండా చేస్తూ ఉంటుంది. అండ్ అదే విధంగా దీంతో పాటు కొద్దిగా స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ లాంటిది కూడా ఉపయోగించుకున్నట్లయితే, చాలా మంది కూడా తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఇంతకుముందు చాలా వీడియోలో కూడా, స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అనేది ఉపయోగించుకున్నట్లయితే కనుక తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ సమస్య ఇంకా క్రిటికల్ గా ఉండి చాలా ఇబ్బందిగా ఉంది అని అనుకున్నట్లయితే కనుక ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దాని కొరకు కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా కాల్ చేసి వచ్చి, లేదా మీకు సంబంధించినటువంటి వివరాలు అన్ని కూడా నాకు ఫోన్ ద్వారా కూడా తెలియజేసి, మీరు వచ్చినా కూడా రాకపోయినా మీరు మా వివరాలు ఫోన్ ద్వారా తెలియజేసినా, సో ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఖచ్చితంగా సమానంగానే ఉంటుందండి. వచ్చిన వాళ్ళకు ఎక్కువ మెడిసిన్ ఇవ్వడం, రాని వాళ్ళని ఏదో మోసం చేసి తక్కువ మెడిసిన్ పంపించడం అనేది ఇప్పటివరకు మేము ఎప్పుడు చేయము. ఎందుకంటే చాలా మంది నాకు వచ్చే కేసులలో చాలా వరకు కూడా ఎక్కువగా ఏపీ కానివ్వండి అలాంటి స్టేట్స్ నుంచి ఎక్కువగా కేసెస్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు కదా అని మా మీద నమ్మకంతో అమౌంట్ పంపించినప్పుడు మేము కూడా అంతే నమ్మకంతో జెన్యూన్ గానే మెడిసిన్ పంపిస్తాము. సో చాలా మంది ఇంట్లో కూర్చొని క్యూర్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ రాగలను అని కూడా డైరెక్ట్ రండి, కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుందండి, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.